నమస్కారం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా మీడియా మిత్రులకి, అదేవిధంగా రాజేష్ గారికి, మా మొత్తం మల్లారెడ్డి హెల్త్ సిటీ ఫ్యామిలీ మెంబర్స్, చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్కి పేరు పేరున నమస్కారం. ఇంత చక్కగా మనం ఒక మీట్ అండ్ గ్రీట్ మీరందరూ ఒక అంటే ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఛాంపియన్స్ ఆఫ్ అది కూడా ముంబైలో ఆర్గనైజ్ చేసినందు ఐఎఫ్ఈకి నేను నిజంగా చాలా మనస్పూర్వకంగా థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ చేంజ్ అంటే ఏంటిది, అసలు మనం అందరం ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ ఎందుకు మనకు అవార్డు రావాలి అండ్ ఎందుకు ఎవరికైనా అవార్డు ఇవ్వాలి? మనకు ఒక లైఫ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ లైఫ్లో ఏదో ఒక చేంజ్ ఖచ్చితంగా చేయాలి. అండ్ చేంజ్ అంటే ఒక పాజిటివ్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక డాక్టర్ అంటేనే ఒక హెల్త్ పరంగా ఎప్పుడు ఆయన పాజిటివ్గా చేంజ్ చేస్తూనే ఉంటారు. డాక్టర్ మీరు చదువుకున్నారంటేనే అంతే అయిపోయిందట్టుగానే అది. ఎందుకంటే ఏదైనా పేషెంట్ రోగంతో వచ్చేస్తే దానికి మంచి చేసి పంపించడమే ఒక చేంజ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ అ డాక్టర్, ఒక చేంజ్ గురించి నేను చెప్పాలంటే అదే నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మల్లారెడ్డి గారి గురించి అసలు ఈ అవార్డు నాకన్నా ఎక్కువ దిస్ డిజర్వ్స్ అండ్ బిలాంగ్స్ టు మల్లారెడ్డి గారు. ఎందుకంటే ఆయన మొదలుపెట్టిండే, ఆయన ఆధ్వర్యంలోనే మేము నేర్చుకుంటా, ఆయనకే చూస్తుంటూ మనం చదువుకుంటా, ఆయన ఎట్లా అంటున్నాడో ఆయన చెప్పుకుంటా మనం వింటూ ఈ పని చేస్తున్నాము. అసలు ఆయన ఎన్నో సంవత్సరాల ముందు మీ అందరికీ తెలుసు, పాలమ్మిన పూలమ్మిన, నాకన్నా ఎక్కువ మీడియా వాళ్ళకే తెలుసు మల్లారెడ్డి గారి గురించి. అయితే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు, అంటే ఒక మిల్క్ మ్యాన్ నుంచి ఒక ఎక్స్ మినిస్టర్ వరకు రావడం కారణం అంటే హార్డ్ వర్క్ కాకుండా హార్డ్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ అండ్ రెస్పెక్ట్ఫుల్. మనం ప్రతి ఒక్కరితో రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి, కష్టపడాలి అని. దాంతోపాటు కన్సిస్టెన్స్ అంటే మనం చేంజ్ ఒక్కటేసారి చేస్తే కాదు, ఎప్పటికీ చేంజ్ అయితేనే ఉండాలి. ఒక్కసారి చేంజ్ చేసి మనం వదిలేస్తే అది పాతగా అయిపోతుంది. ఈ అవార్డుతోని చేంజ్ జస్ట్ మొదలైంది. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల క్రితం మల్లారెడ్డి గారు చేంజ్ మొదలుపెట్టిరు. ఒక మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు తెలంగాణలో లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ 60,000 స్టూడెంట్స్. అదేవిధంగా మల్లారెడ్డి హెల్త్ సిటీలో కూడా మనం మెడికల్ కాలేజ్తో పాటు 2 టీచింగ్ హాస్పిటల్ నడిపిస్తున్నాము. ఈ టీచింగ్ హాస్పిటల్లో కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్. మనం ఓపీడీలో కానీ, ఐపీడీ కానీ, లేకపోతే సర్జరీస్లో కానీ, డెలివరీ కానీ, ఆపరేషన్ మన ఏ ఆపరేషన్ సిజేరియన్లో కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం. మళ్ళీ దాంతోపాటు ఒకటి మల్లారెడ్డి కిట్ అంటే చిన్నపిల్లలు బాన్ అవ్వగానే వాళ్ళకి ఒకవేళ బేబీ పుడితే 5,000 రూపీస్ డీడీ ఇస్తున్నాం. దాంతోపాటు తనకు కావాల్సింది చిన్న బేబీ కావాల్సిన బేబీ పౌడర్, ఆయిల్, డైపర్స్, ఆ కిట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ దీంతోపాటు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా 2 మెడికల్ కాలేజ్ పెట్టి ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజ్ ఉమెన్స్ కోసం పెట్టడం. సో ఇది కూడా ఒక మంచి చేంజ్. దాంతోపాటు ఒక డెంటల్ కాలేజ్ కూడా 2 డెంటల్ కాలేజ్ ఉన్నాయి, దాంట్లో ఒక డెంటల్ కాలేజ్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్స్ పెట్టడం. ఇది ఓన్లీ మా మామయ్య మల్లారెడ్డి గారితో సాధ్యమైంది. అంటే మామయ్య గారు ఎప్పుడు అంటుంటారు, మనకు ఒకే ఒక జీతం, ఈ జీతంలో మనం ఏదో ఒకటి అద్భుతమైన విషయం చేసి చూపించాలి. లేకపోతే ఎందుకంటే మనకి ఇంత మంచి ఆపర్చునిటీ అసలు ఎవరికంత ఆపర్చునిటీ లేదు. మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో చూడండి, లేకపోతే హెల్త్ పరంగా చూడండి, లేకపోతే రాజకీయం పరంగా చూడండి, మల్లారెడ్డి గారికి ఉన్నంత ఒక పాజిటివిటీ, ఒక మంచి పేరు అసలు ఎవరికంత లేదు. సో మాకు చాలా సంతోషం. ఆయన ఫ్యామిలీ నుంచి వాళ్ళ కోడలుగా మేము ఇంకా బాగా చేయగలుగుతాం, ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము. ప్రతి ఒక్క విషయంలో, ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కూడా మా మొత్తం టీము ఈరోజు మేము వచ్చిన ప్రతి ఒక్క మా ప్రిన్సిపల్స్, మా ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరి వల్ల ఇది చేంజ్ సాధ్యమైంది. డాక్టర్ బాలకృష్ణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన చేతని నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా రామ్ నాయక్ గారు మా గవర్నర్ యూపీ కూడా అవైలబుల్ ఉండే, అదేవిధంగా ఇంకా పెద్ద నీళ్ళు కూడా ఉండే. సో ఇట్స్ ఆనర్ ఫర్ మీ. ఇండియా లెవెల్లోనే 25 మెంబర్స్కి ఇది అవార్డు ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద 25 మెంబర్స్ మేము ఉన్నాం కాబట్టి. అదేవిధంగా మా హైదరాబాద్ నుంచి ఏఎంఆర్ మా చాలా క్లోజ్ సార్ మహేష్ రెడ్డి గారికి కూడా అవార్డు మాతో పాటు హైదరాబాద్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవడం బాకీ ఉంది. ఒక డాక్టర్ ఫస్ట్ మొదలు చూడాలి ఏంటంటే, ఏ పేషెంట్ వచ్చినా మనం ఎంత డబ్బులు అడగడం కాదు, వాళ్ళకి ఎలా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఫస్ట్ మా థాట్ వచ్చేది అది. దాంతోపాటు మనం ఒకవేళ దీనికి సోషల్ సర్వీస్గా చేస్తే, అంటే వితౌట్ ఆస్కింగ్ ఎనీ అమౌంట్ మనం సోషల్ సర్వీస్ చేస్తే, అంటే అంటారు చూడండి, అన్నదానం ఇంకా దీనికన్నా ఎక్కువ ఆరోగ్య దానం, అది ఇంకా పెద్ద, అందరికన్నా చాలా ఇంపార్టెంట్ దానం అంటే ఆరోగ్య దానం అని నేను అనుకుంటున్నాను.
అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే ఏ అవార్డ్ అయినా మనకి చాలా బూస్ట్ ఇస్తుంది. మెయిన్ దాంతో పేరుతో పాటు కానీ మనకి ఇంకా ఒక మోటివేషన్ టు డూ మోర్ అండ్ మోర్. అంటే ఇప్పుడు ఈ అవార్డుతో నాకేంటంటే అరే ఇంకా బాగా చేస్తే ఇంకా వేరే అవార్డు కూడా వస్తాయి కదా అని. మరి అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే మీకు చెప్తున్నాను, బేసిక్లీ ఇప్పుడు మల్లారెడ్డి గారు ఆయన ఆయన ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన ఒక నాట్ సో ఎడ్యుకేటెడ్. యాక్చువల్లీ యాక్టివ్ పాలిటిక్స్ గురించి అడిగారు కాబట్టి అఫ్ కోర్స్ మా మా హస్బెండ్ డాక్టర్ భద్రారెడ్డి గారు ఈజ్ లైక్ అబౌట్ టు గెట్ అ టికెట్ టు కంటెస్ట్ యాజ్ అన్ ఎంపీ ఫ్రమ్ మల్కాజ్గిరి. సో ఆయన టికెట్ ఇచ్చిన ఒకటే, నాకు టికెట్ ఇచ్చిన ఒకటే, మేమిద్దరం కలిసి పోరాడతామని చెప్తున్నాను.